ఈ సమ్మర్లో ఆమ్రస్ పూరి చాలా బాగుంటుందండి. ఇది చేసుకోవడం కనుక చాలా ఈజీ. ఫస్ట్ రసాలని బాగా కడుక్కోండి. కడిగిన తర్వాత ఇట్లా బాగా మెత్తగా చేసుకోవాలి. ఒక్కొక్క దాని గుజ్జు బౌల్లోకి తీసుకోవాలి. బాగా పిండి తీస్తే కనుక గుజ్జు కనుక వేస్ట్ కాదండి. టెంకలో ఉన్న గుజ్జును కనుక బాగా తీసేయాలి. ఇంకా మ్యాంగో రసాన్ని అంతా జ్యూసర్లో వేసుకోవాలి. దాంట్లో కొన్ని ఐస్ సరిపోయేంత చక్కెర వేసుకోండి. లేకుంటే మరీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ పోతుంది. ఇంకా దీన్ని బాగా జ్యూసర్లో తిప్పేయండి. ఇట్లా స్మూత్ గా రావాలండి జ్యూస్. ఇంకా కూలింగ్ కోసం ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. అప్పటి వరకు మనం పూరీలు చేసుకుందాం. 2 కప్పులు గోధుమ పిండి వేసుకోండి. సరిపోయేంత ఉప్పు. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటా కలుపుకోవాలి. పిండి బాగా నానితే పూరీలు కనుక అంతే బాగా వస్తాయి. దీనికోసం చిన్న పూరీలు ఉంటేనే చాలా బాగుంటుందండి. తర్వాత పూరీని మెల్లగా నూనెలో దింపాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. మన పూరీలు అయితే రెడీ అయిపోయిందండి. ఈ చల్లటి ఆమ్రస్ తో పూరీని ముంచుకొని తింటే ఎంత బాగుందో. మీరు కనుక మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. ఇంకా ఎర్ర బటన్ని కొట్టండి.